తర్వాత 18th క్వశ్చన్ నుంచి మనకి 34th వరకు మేజర్ గ్రామర్ పార్ట్ అన్నమాట. మొత్తం గ్రామర్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. ఆ తర్వాత సెక్షన్ సి స్టార్ట్ అవుతుంది. 35th క్వశ్చన్లో ఏనేమో కాన్వర్జేషన్, బినేమో డైరీ ఎంట్రీ. అలాగే 36th క్వశ్చన్లో ఏనేమో లెటర్ రైటింగ్, బి స్క్రిప్ట్ ఫర్ స్పీచ్. 37ఏలో ప్రీవియస్గా మనకి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఉండేదమ్మా, అది మార్చేసి ఇప్పుడు మనకి సప్లిమెంటరీ రీడర్స్ని బేస్ చేసుకొని డిస్క్రిప్షన్స్ ఇచ్చారు, డిస్క్రిప్షన్స్ అడుగుతున్నారు. సో 37A కొత్తగా మనకి యాడ్ చేసిన క్వశ్చన్ అది. 37B మీకు తెలిసిందే, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్. యూ హ్యావ్ ఆల్రెడీ ట్రైడ్ దిస్ ఇన్ 9th క్లాస్. సో ఇది మన బేసిక్ బ్లూ ప్రింట్, మనకి గవర్నమెంట్ లేటెస్ట్గా రిలీజ్ చేసిన బ్లూ ప్రింట్. సో లెట్ us move on to the first question. నేను అన్ని క్వశ్చన్స్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాను, బట్ వీ హ్యావ్ లిమిటెడ్ టైం. సో అన్ని క్వశ్చన్స్ని లిమిటెడ్ టైంలో క్విక్గా చెప్పుకుంటూ వెళ్తానమ్మా. ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ నుంచి 15th క్వశ్చన్ వరకు నేనంత దాని మీద ఇప్పుడు మనం స్ట్రెస్ చేసే అంత టైం లేదు కాబట్టి, అవన్నీ రీడింగ్ కాంప్రిహెన్షన్సే కాబట్టి కాంప్రిహెన్షన్ లెసన్స్ జాగ్రత్తగా వినండి. లెసన్స్ జాగ్రత్తగా విని దాన్ని బట్టి ఆన్సర్ చేస్తే రీడింగ్ కాంప్రిహెన్షన్స్ ఆర్ ఈజీ. అందులో మీరు స్కోర్ చేసుకోవచ్చు. మెయిన్గా ఏ రీడింగ్ నుంచి అంటే 1 to 5 క్వశ్చన్ నుంచి మీరు బాగా స్కోర్ చేసుకోగలుగుతారు, ఎందుకంటే దానికి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. సో టోటల్గా 10 మార్క్స్ అక్కడ ఉంటుంది. 6 to 10 కేమో 5 మార్క్స్, మళ్ళీ దీనికేమో 5 మార్క్స్. ఈ రకంగా మీరు స్కోర్ చేసుకోవచ్చు.